నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని కేఓసి కంపెనీ, కువైట్ ఆయిల్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కువైట్ చరిత్రలో మొదటిసారి తను ఈ యొక్క రికార్డు సృష్టించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కేఓసి తన యొక్క భారీ చమురు ఉత్పత్తి రోజుకు 90,000 బ్యారెళ్లకు చేరుకుందని చెప్పి ప్రకటించింది. ఇది ఉత్తర మరియు పశ్చిమ కువైట్ డైరెక్టరేట్కు కొత్త అతిపెద్ద విజయమని చెప్పేసి, కంపెనీ చరిత్రలో ఈ స్థాయి ఉత్పత్తి అపూర్వమని చెప్పేసి నార్త్ అండ్ వెస్ట్ కువైట్ డిప్యూటీ సీఈఓ ఈసా ఆల్ మరాగి గారు తెలిపారు. ముఖ్యంగా కష్టతరమైన భారీ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడంలో మరియు నిర్వహించడంలో ఎదురవుతూ ఉన్న భారీ సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పేసి, అలాగే కువైట్ లోని చమురు వనరులు నిర్వహణ కొరతను పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక విశేషమైన సాధనగా ఆయన అభివర్ణించారు. 2025 రెండవ త్రైమాసికం నాటికి కంపెనీ రోజుకు 1,00,000 బ్యారెళ్ల ఉత్పత్తి స్థాయికి చేరుకుందని చెప్పి ఆయన అంచనా వేశారు. భారీ చమురు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి, కేఓసిలో బాధ్యాయుతమైన బృందాలు మరియు సమూహాల కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్తర కువైట్ లోని రత్కా ఫీల్డ్ లో ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి పని వేగవంతం చేశామని చెప్పేసి, అంతేకాకుండా ఇటీవల కాలంలో కేఓసి కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ చురుకుగా పనిచేసి ఇంత పెద్ద విజయాన్ని సాధించారని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉత్పత్తిని మరింత పెంచుతామని చెప్పేసి, ఏది ఏమైనా సరే కేఓసి మనం చూసుకుంటే కువైట్ చరిత్రలోనే మొదటిసారిగా అయితే ఒక రోజుకు 90,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని చేయడం జరిగింది. కేఓసి కంపెనీకి, కేఓసిలో పనిచేస్తూ ఉన్న భారతీయ కార్మికులకు, ప్రవాస కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.